విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ 1వ నెంబరు ప్లాట్ఫామ్లకు రానున్నది. యాత్రిగण कृपया ध्यान दें. गाड़ी संख्या 208334 సికింద్రాబాద్ జంక్షన్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. రైట్ నో నేను వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు మనం సికింద్రాబాద్ జంక్షన్ నుండి విజయవాడ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మన వందే భారత్ ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2:10 అయితే అయింది. ఇప్పుడు దాకా మనం అయితే మెమో ట్రైన్స్ లోను, ఐసీఎఫ్ కోచెస్ లోను, ఎల్హెచ్బి కోచెస్ లో అయితే ట్రావెల్ చేసాము. ఈసారి వచ్చేసి మనం వందే భారత్ ట్రైన్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు కదా. ఈ వీడియోలో అయితే మీకు ఎక్కడి వరకు వచ్చిన వర్క్స్ అయితే చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎన్ని వరకు అయితే చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. సో ఇంకా చెల్లో మిగతా విషయాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట అయితే మెట్రో లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే. ఎంట్రన్స్ అయితే గేట్ నెంబర్ 5 అయితే ఇచ్చాడు. ఇటుపక్క మొత్తం డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు కానీ అది కూడా అటుపక్క మొత్తం పగలగొట్టేశారు. మేబీ 2025 ఎండింగ్ కల్లా అయితే అయిపోయింది అనుకుంటున్నాను. 2026లో అయితే ఓపెన్ చేస్తారు అనుకుంటున్నాను. చూద్దాం ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటనేది. సో అటుపక్క వెళ్తే కనుక గేట్ నెంబర్ 3B2 అటుపక్క. మనం అయితే ఇప్పుడు గేట్ నెంబర్ 5 వైపు అయితే ఎంటర్ అవుదాం ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి బుకింగ్ ఆఫీస్, జనరల్ బుకింగ్ ఆఫీస్. ఇది ఎంతమంది ఉన్నారు చూసారు ఇక్కడ. ఆ లోపల మనకి ఫిజికల్ టికెట్స్ అయితే ఇస్తారు. సో మనమైతే ఇప్పుడు గేట్ నెంబర్ 5 నుండి అయితే ఎంటర్ అయిపోతాం లోపలికి. ఇదిగోండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 5 అని అయితే రాసింది అక్కడ. అందరూ జనరల్ లో ట్రావెల్ చేయాల్సిన వాళ్ళే. ఎంతమంది ఉన్నారు చూసారా. అండ్ అక్కడ వచ్చేసి డిస్ప్లే బోర్డు అయితే ఉంది. సో మనమైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే వచ్చాం మనం. వీళ్ళందరూ ఏదో ట్రైన్ కోసం వెయిటింగ్ అనుకుంటా. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10 అని అయితే ఇచ్చాడు. ఇంకా అయితే డిస్ప్లే బోర్డు మీద అయితే వేయలేదు. మేబీ 10కనే వచ్చింది అనుకుంటున్నాను. 10కి వెళ్ళిపోదాము. అది కూడా నిన్నాడు మీకు బయట సైడ్ నుండి అయితే చూపించాను కదా. ఇది లోపల నుండి మొత్తం కొట్టేశారు. అది కూడా ఇది ఇంకో పక్క. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే సికింద్రాబాద్ నుండి పూణే వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. అది కూడా మన ట్రైన్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. వన్స్ ఇది ఓపెన్ అయితే కనుక మొత్తం రూపురేఖలు మారిపోతాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం అయితే. ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ వల్లే మనకి కొన్ని ట్రైన్స్ అయితే చర్లపల్లికి అయితే ఇచ్చారు. చర్లపల్లి నుండి డైవర్ట్ అయితే అయిపోతున్నాయి కొన్ని ట్రైన్స్ అయితే. ఇవ్వండి ఇందాక మీకు గేట్ నెంబర్ 3 అని చూపించాను కదా బయట సైడ్ నుండి. ఇదే అది గేట్ నెంబర్ 3 అయితే. మనం అయితే ఇప్పుడు స్టెప్స్ యూజ్ చేసుకుని 10th ప్లాట్ఫామ్ అయితే వెళ్ళిపోతాము. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాను. 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద చూసారా మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్స్. ఎటు చూసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే ఉంది. వర్క్స్ అయితే బాగానే ఫాస్ట్గా అయితే అవుతున్నాయి. అదిగోండి ముందు కూడా. ఇదిగోండి ఇక్కడ నుండి అయితే బాగా అయితే చూడొచ్చు మీరు. ఈ రెండింగ్ వల్ల అయితే అయిపోద్దని చూస్తున్నాను. చూద్దాం ఏమవుతుంది అనేది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి వ్యూ అయితే ఇది. ఇదిగోండి మనం వందే భారత్ అయితే. సాఫ్రాన్ వందే భారత్. నా కోచ్ వచ్చేసి C14. ఇదైతే ఇప్పుడు విశాఖపట్నం నుండి అయితే వచ్చింది. ఇదిగోండి మన వందే భారత్ అయితే. ఫ్రంట్ సైడ్ నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ నుండి వ్యూ అయితే ఇది. పక్కనే సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. మనం అయితే ఇప్పుడు నా కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. C14. ఇదిగోండి నేనైతే నా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. C14. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 20834. అదే విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వచ్చిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 20833. ఇప్పుడైతే నా కోచ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. C14. నేనైతే వందే భారత్ ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం అయితే ఎక్కుతున్నాను. చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను. మీరు ఎన్నిసార్లు ఎక్కారో కింద కామెంట్లో అయితే చెప్పండి. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం చెల్లో. సో వందే భారత్లో అయితే అడుగు అయితే పెట్టేశాము. లోపల వ్యూ అయితే ఇది. లోపల వ్యూ అయితే ఇది. ఇది సెన్సార్ బటన్ అయితే వస్తుంది. మన సీట్ నెంబర్ వచ్చేసి 30. నా సీట్ అయితే 30. నేనైతే బ్యాగ్ అయితే పెట్టేశాను. అప్పుడే ఏం కూర్చుంటాం ఈలోపు బయటికి వెళ్ళి బ్లాక్ తీసుకొని తర్వాత అయితే కూర్చున్నాము. ఇంకా మన ట్రైన్ స్టార్ట్ అవడానికి ఎగ్జాక్ట్లీ 30 minutes అయితే టైం అయితే ఉంది. బయటికి వెళ్ళి బ్లాక్ తీసుకున్నాం. నాకు ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 905 రూపీస్ అయితే పడింది. టికెట్ బుక్ చేసుకున్న ఫుడ్ కావాలో లేదా అని అడుగుతుంది. మీ ఇష్టం అది. ఫుడ్ కావాలంటే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టుకోండి. ఫుడ్ కనుక బుక్ చేసుకున్నట్టయితే 150 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే పడుతుంది. కావాలంటే
అయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా తీసుకొచ్చుకోండి. ఈ ట్రైన్ని 2023 జనవరి 15వ తారీఖు అయితే ఓపెన్ చేశారు. వన్స్ ట్రైన్ స్టార్ట్ అయినాక మొత్తం అంతా చూపిస్తారు లోపలికి వెళ్ళి. ఆన్ టైం అయితే గేట్స్ అయితే క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 అయితే అయింది. ఇదిగోండి, ఆన్ టైం అయితే గేట్స్ అయితే క్లోజ్ చేస్తాడు. ఈ టాక్ బ్యాక్ యూనిట్ని యూజ్ చేసుకుని గార్డ్తో అయితే మాట్లాడవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మాత్రమే యూజ్ చేయండి. ఇది బై మిస్టేక్ మీరు కనుక లోపల అయితే ఉండిపోవడం అలా జరిగితే కనుక ఈ టాక్ బ్యాక్ యూనిట్ని యూజ్ చేసుకొని గార్డ్తో అయితే మాట్లాడితే ఓపెన్ అయితే చేస్తారు డోర్స్. 100% అని చెప్పడం, మ్యాక్సిమం 50% ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు, ప్రెస్ స్విచ్ టు టాక్ అని. ఇక్కడ ప్రెస్ చేసి మనం అయితే మాట్లాడచ్చు. ఇదిగోండి, ఇప్పుడే మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ జంక్షన్ నుండి అయితే బయలుదేరింది. ఇది నార్మల్ ట్రైన్స్లో బయటికి పెట్టి చూపించలేము. నార్మల్ ట్రైన్స్లో అంటే బయటికి పెట్టి చూపించవచ్చు. సికింద్రాబాద్ నుండి అయితే ఆన్ టైం అయితే బయలుదేరింది. సికింద్రాబాద్ నుండి వీడియో చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో బాయ్ బాయ్ సికింద్రాబాద్ జంక్షన్. ఈ ట్రైన్కి అయితే చాలా తక్కువ స్టాప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చేసి టాక్ బ్యాక్ యూనిట్ అయితే ఉంది. ఈ ట్రైన్కి అయితే ఎటువంటి ప్యాంట్రీ కార్ అయితే ఉండదు. ఇలాంటి బాక్సెస్ టైప్ అయితే ఉంటాయి. పైన 3 కనిపిస్తున్నాయి కదా మీకు, అవన్నీ హాట్ కేసెస్. అండ్ కింద వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్. ఇది లోపల నుండి వ్యూ అయితే. ఈ ట్రైన్కి అయితే చాలా తక్కువ స్టాప్స్ అయితే ఉంటాయి. సికింద్రాబాద్ నుండి బయలుదేరి మన ట్రైన్ వెళ్ళాకైతే వరంగల్లో. మొత్తం ఈ ట్రైన్ యొక్క స్టాప్స్ కింద చూస్తున్నట్టయితే వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, ఇవి ట్రైన్ స్టాప్స్ అయితే. ఇప్పుడే మనకైతే స్నాక్స్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి హిమాలయన్ సాల్ట్ క్యారమెల్ పాప్కార్న్ అంట. ఇది వచ్చేసి బ్రెడ్, దాంతోపాటు కెచప్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఫ్రూట్ జ్యూస్, దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఇది క్వాంటిటీ అయితే వందే భారత్లో. నేనైతే టికెట్తో పాటు స్నాక్స్ అయితే పెట్టుకున్నాను. 150 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే పడింది. సో ఇక్కడ లోపల అయితే డిస్ప్లే బోర్డ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టేషన్ మొత్తం ఇక్కడే చూపిస్తుంది, ఎంత స్పీడ్ అవుతుంది ఏంటి అనేది. అండ్ టైము, డేట్ కూడా ఇక్కడే చూపిస్తుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వరంగల్, ఎంత డిస్టెన్స్లో ఉంది కూడా చూపిస్తుంది ఇక్కడే. అండ్ స్పీడ్ కూడా చూపిస్తుంది. మనమైతే ఇప్పుడు కల్సిపేట్ జంక్షన్ని స్కిప్ చేస్తున్నాం. ఇక్కడ మనకైతే స్టాప్ అయితే లేదు. ఇక్కడ నుండి మనం నాగ్పూర్ అయితే వెళ్ళిపోవచ్చు. నాగ్పూర్ వచ్చేసి ముంబైలో అయితే ఉంటుంది. జంక్షన్ కాబట్టి స్లోగా అయితే వెళ్తున్నాడు. సికింద్రాబాద్ వరంగల్ మధ్యలో చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి, కానీ ఎక్కడైతే ఆగదు. కల్సిపేట్ జంక్షన్లో కూడా ఆగట్లేదు మన ట్రైన్ అయితే. ఇక్కడ కూడా స్టాప్ ఇచ్చి ఉంటే బాగుండేది. సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ వరంగల్. ఇంకా సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు ట్రావెల్ చేయాలనుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి 8 hours 35 minutes అయితే తీసుకుంటుంది. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు డిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే 697 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం అయితే విజయవాడ వరకు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి 345 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ డిస్టెన్స్ వచ్చేసి 3 hours 50 minutes అయితే పడుతుంది విజయవాడ వరకు. అదే కనుక విశాఖపట్నం వరకు ట్రావెల్ చేయాలనుకుంటే 8 hours 35 minutes అయితే పడుతుంది. వెల్కమ్ టు వరంగల్. వరంగల్కి అయితే వచ్చేసాం మనం. ఇంకొన్ని డోర్స్ అయితే ఓపెన్ అయినాయి, ప్యాసింజర్స్ అయితే దిగుతున్నారు. సో ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute, ఎక్కువసేపు అయితే ఆగదు. వరంగల్ స్టేషన్ కూడా వచ్చేసి WL. ఇదిగోండి, గేట్స్ అయితే క్లోజ్ అయితే అయిపోయినాయి. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఖమ్మం. ఆల్మోస్ట్ విజయవాడ వెళ్ళేసరికి లైట్ అయితే ఫెయిల్యూర్ అయితే అయిపోయింది. వరంగల్ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. మీరు ఎవరైనా వందే భారత్లో ట్రావెల్ చేసి ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని. సో పదండి, ఇంక మన నెక్స్ట్ స్టాప్కి అయినా ఖమ్మంకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పటిదాకా మన వందే భారత్ ట్రైన్ అయితే 130 km/h స్పీడ్లో అయితే వెళ్తుంది. అస్సలు ఎక్కడ తగ్గేదిలే అన్నట్టు వెళ్తున్నాడు. అండ్ మీకు వచ్చేసి ఇప్పుడు వాష్రూమ్స్ అయితే చూపిస్తాను వందే భారత్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ అంట. చూద్దాం లోపలికి వెళ్ళి.
ఫస్ట్ అయితే డోర్ అయితే లాక్ చేసేద్దాం. ఇది ఇండియన్ స్టైల్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ డ్రైయర్ అంట. ఇంకోటి ఇక్కడ మెన్షన్ చేశారు హ్యాండ్ డ్రైయర్ అని. అండ్ ఇది వచ్చేసి సోప్ డిస్పెన్సర్ అంట. ఇది ఇండియన్ స్టైల్ అయితే. ఇప్పుడు మనం వెస్ట్రన్ స్టైల్ అయితే చూద్దాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్రన్ స్టైల్ అయితే చూద్దాము. దీనికి కూడా ఫస్ట్ డోర్ అయితే లాక్ చేసేద్దాము. డోర్ అయితే లాక్ చేస్తాము. దీనికి కూడా సేమ్ హ్యాండ్ వాష్ ఏరియా అండ్ సోప్ డిస్పెన్సర్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ డ్రైయర్. ఇది వెస్ట్రన్ స్టైల్ అయితే. ఇక్కడైతే ప్రెస్ ఫర్ ఫ్లష్ అని అయితే రాసింది. వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్స్ అయితే. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఖమ్మంకి అవుటర్లో అయితే ఉన్నాము. సో ఖమ్మం అయితే వచ్చేసింది. వచ్చేసాం మనం ఖమ్మంకి. ప్యాసింజర్స్ అయితే దిగుతున్నారు. ఖమ్మం నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కింద కామెంట్ అయితే చెప్పండి. ఖమ్మంలో మనకు అఫీషియల్ షాప్ వచ్చేసి 1 minute. సో డోర్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంక విజయవాడనే. విజయవాడ వచ్చేసరికి ఆల్మోస్ట్ లైట్ అయితే పోతుంది. స్టార్ట్ అయింది ఖమ్మం నుండి. ఖమ్మం స్టేషన్ కూడా వచ్చేసి KMT. సో ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్లీ విజయవాడ జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం. ఇక్కడికి మన జర్నీ అయితే 349 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 348 కిలోమీటర్స్ అయితే ఉంది. రిమైనింగ్ జర్నీ కూడా మనం తర్వాత వీడియోలో అయితే చేద్దాము. సో మనమైతే విజయవాడకి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు విజయవాడ జంక్షన్లో లోకల్ రివర్సల్ అయితే అవుతుంది. టువర్డ్స్ విశాఖపట్నం సైడ్ అయితే వెళ్తుంది ఇప్పుడు. సో సక్సెస్ఫుల్లీ మనం అయితే వందే భారత్ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈవెంట్ టైం ప్రకారం అయితే ఇక్కడికి 6:50 అయితే రావాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 7:05 అయితే అయ్యింది. 15 minutes లేట్గా అయితే వచ్చింది విజయవాడ జంక్షన్కి. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఏం చేస్తుంది. ఈ వీడియోలో అనిపించిందా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి.